ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి మరికొద్ది నెలల్లో రెండేళ్లు పూర్తి కాబోతోంది. అంటే మరో మూడేళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగబోతోంది. అయితే ఇప్పటి నుంచే వైసీపీ పూర్వవైభవం కోసం పావులు కదుపుతోంది. 2019 చరిత్రను తిరగరాసేందుకు ఇప్పటి నుంచే వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మళ్ళీ క్లీన్ స్వీప్ చేయడానికి వైసీపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందట. గత ఎన్నికల్లో జిల్లాలో అసలు ఖాతానే తెరవని వైసీపీ తిరిగి పూర్వస్థాయిలో బలం పుంజుకోవడానికి పన్నుతున్న వ్యూహాలేంటి? జగన్ అప్పటి కాంగ్రెస్ పాలకులతో విభేదించి 2011లో వైసీపీని స్థాపించారు. 2014 ఎన్నికల నాటికి వలసలతో పార్టీని బలోపేతం చేసుకుని పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా మార్చగలిగారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 44.6% ఓటు బ్యాంకుతో 67 స్థానాలను కైవసం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ 44.9% ఓటర్లతో 107 స్థానాలను సాధించి అధికారాన్ని చేపట్టింది. తర్వాత జగన్ పాదయాత్ర ప్రభావము, ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీల ఎఫెక్టో వైసీపీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 50.6% ఓట్లతో 151 స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సాధించింది. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై అధికారంతో పాటు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉంది. వైసీపీ నుంచి కీలక నేతలు కూటమి పార్టీలోకి వెళుతుండటంతో సతమతమవుతూనే ఉంది. వైసీపీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గట్టి క్యాడర్ ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో 10కి 10 స్థానాలను నెల్లూరు జిల్లా వైసీపీకి అందించింది. దాంతో కడప తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే గత ఎన్నికల్లో కడప జిల్లాలో 10కి 7 స్థానాల్లో పరాజయం పాలైంది. నెల్లూరు జిల్లాలో అసలు బోణీని కొట్టలేకపోయింది. ఆ క్రమంలో తిరిగి నెల్లూరు జిల్లాలోని 10కి 10 స్థానాలను ఈసారి జరిగే ఎన్నికల్లో తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందట. అందులో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్లానింగ్ జరుగుతుందట. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ నాయకుల్లో మనోధైర్యం నింపుతూ కాకాని ముందుకు సాగుతున్నారు. సమస్యలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో కాకాని సక్సెస్ అవుతున్నారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో టీడీపీ నేతలు కూడా వైసీపీ ప్లానింగ్ తిప్పుకొట్టేందుకు సమాలోచనలు చేస్తున్నారట. జిల్లాలో ఓటమి పాలైన ఎమ్మెల్యేలతో కాకాని గోవర్ధన్ రెడ్డి టచ్లోకి వెళుతున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రధాన సమస్యలపై వారితో కలిసి పోరాటానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే చలో జువ్వెలదిన్న కార్యక్రమానికి హాజరయ్యారు. సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు తాము వ్యతిరేకం కాదంటూని తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం దెబ్బతీస్తుందంటూ విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. హార్బర్లో సాగర్ డిఫెన్స్ కంపెనీకి 29 ఎకరాలు ఇవ్వడం వల్ల మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు. పనిలో పనిగా వైసీపీ హయాంలోనే కావలి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు పనులు పూర్తి చేశామని, తమ హయాంలో అభివృద్ధి జరిగిందంటూ ఫోకస్ చేసుకుంటున్నారు. జువ్వలదిన్నె వ్యవహారంపై జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈరోజు దౌర్భాగ్యం ఏమిటంటే మత్స్యకారుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమాభిమానాలు కురిపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు దానికి ఉదాహరణ జూలదినకి సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో అది దాదాపుగా పూర్తయి ఈరోజు దాన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక సంస్థకి ఈరోజు దాన్ని బదిలీ చేయడం, దాంట్లో ఉన్నటువంటి భూమిని బదిలీ చేయడం, దానికి ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని బదిలీ చేయడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఎందుకు చెప్తున్నామంటే మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తే ఇబ్బంది లేదు, మీరు పరిశ్రమలు తీసుకొస్తామనేటువంటి నెపంతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళ హక్కు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తి ఈ ప్రాంత మత్స్యకారులకు ఇదిగో ఈ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మీకు నేను ఆస్తిగా ఇచ్చాను, ఇది మీ హక్కు అని చెప్పిస్తే దానిని లాక్కును వెళ్ళి
వేరే వాళ్ళకి ఈ రోజు రకరకాలైన చేస్తున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిశీలించేందుకు వస్తుంటే వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ భూములలో నారా లోకేష్ ఆవిష్కరించిన సాగర్ డిఫెన్స్ కంపెనీ శిలాఫలకంను వైసీపీ నేతలు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వైసీపీకి మంచి మైలేజ్ వచ్చిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీని యాక్టివ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. అటు వైసీపీ నేతలను ఎదుర్కోవడంలో టీడీపీ నేతలు డీలా పడుతున్నారని జిల్లాలో రాజకీయ విశ్లేషకులు టాక్. మరి వైసీపీ వేస్తున్న ప్రణాళికలు టీడీపీ సమర్థంగా తిప్పికొడుతుందా? వైసీపీ జిల్లాలో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా అనేది చూడాలి.